పురాణ పురుషుడు అధ్యాయం 7. వైశాఖ బహుళ తదియనాటి మధ్యాహ్నపు మండుటెండలో మహాకాశమందు దగ్ధము చేయుటకేమియూ దొరకక ఆకాశపు పొరలనే ఎర్రగా కాల్చుచున్నవి. దాని భస్మము వలె కొండల నుండి రేగిన ఎర్రని దుమ్ము నిప్పురవ్వలను వర్షించు మేఘములుగా కలబోసుకొనుచున్నవి. చిట్లి మండుచున్న ఇనుపరజన వంటి ఆ ధూళిలో దొంగాటలాడుచు ధూళి అంటకుండా పైకి పైకి ఎగిరి దిగుచున్న రాబందుల గుంపు మింట పొట్లము కట్టినట్లు ధూళి అంటకుండా పైకి పైకి ఎగిరి దిగుచున్న రాబందుల గుంపు మింట పొట్లము కట్టినట్లు గుండ్రముగా తిరుగుచున్నది. ఆ రాబందుల కన్నులకు దిగువ 5 కొండలు గిరగిరా తిరుగుచున్నట్లు కనిపించుచున్నవి. ఎర్రని బండలతో నిండిన కొండలు దూరము నుండి రాబందుల కన్నులకు రక్తముతో కలిపి పిడిచిన అన్నపు ముద్దల వలె ఉన్నవి. కొండరాళ్లు బ్రద్దలైన జాళ్ల లోతులలో పొడలు పొడలుగా ఏర్పడిన రాతి పొరలు నరకి నలుదశలా విసిరిన పచ్చిమాంసపు ముద్దల వలె ఉన్నవి. 5 కొండల శిఖరములపై 5 మహాభవనములు, వానిపై 4 బంగారు నీరు తీసిన గోపురములు, చతుష్పాద్విభూతితో కొండలపైకి 4 కాళ్లు చాచి విలవిలా తన్నుకొనుచున్న జంతువుల వలె ఆ భవనములు రాబందుల కన్నులకు కనిపించుచున్నవి. ఒక్కొక్క భవనము చుట్టూను 1000 ధనస్సుల వైశాల్యము గల ప్రాంగణము. ప్రాంగణముల జలయంత్రములు పన్నీటి జల్లు వలె అహోరాత్రములు జలములను చిందించుచుండగా తడిసిన ఎర్రమట్టి మేగడ వలె చదును చేయబడి ఉన్నది. అందు గులకరాళ్లు లేకుండా ఏరి పారవేచుటకు తిరుగుచున్న వనపాలకులు పూల ముక్కల జాళ్ల వెంట సంభాషణలు చేసుకొనుచు మెల్లమెల్లగా నడుచుచున్నారు. ఎండలకు మండిపోవు ఆ పర్వతముల మీదకు భూగర్భము నుండి సదానీర అనబడి నదిలోని జలములు జలనాడముల మార్గమున వచ్చుచున్నవి. ద్వారమునకు 2 చొప్పున సాయుధ భటులు కావలి గాచుచుందరు. భవనముల లోపల ఇంద్రలోకపు సంపదలు ఉట్టిపడును. శాలలలో మంచి గంధముతో పచ్చకర్పూరపు వాసనలో కలిసిన వాయువులు నిశ్వాసము చేయుచుండును. పొడలపాముల చర్మములు కలిపి కొట్టి అల్లిక పని చేసిన పొడవైన చాప ఒకటి నడిచి వచ్చుటకు దారిలో పరుపబడి ఉన్నది. శాలలు రత్నకంబడములతో కప్పబడి అచ్చటచ్చట సందులలో మెత్తని పులి చర్మము జింక చర్మము చదును చేయబడి ఉన్నవి. ఎచ్చటనో కాలికి మట్టి అంటదు. పర్యంకములు కోరిన సౌఖ్యమును బట్టి ఆకారములను మార్పు చేయవచ్చును. వలసినప్పుడు గోడలకు వ్రేలాడుచున్న చిత్రకళాఖండములైన చిత్రపటములను పట్టి లాగినచో మడతల పందిరి మంచము ఈవలకు వచ్చును. రత్నములు తాపిన గోడల గూళ్లలో అమర్చిన దీపములు రంగురంగుల కాంతులను కలబోయిచుండును. ఆ భవనములలో మహాశౌర్య సంపన్నులైన రాజవంశముల యువకులు భోగభాగ్యములతో స్వేచ్ఛావిహారము చేయుచుందరు. వారందరూ జరాసంధునిచే అందు కారాబద్ధం చేయబడినవారు. జరాసంధుని రాజ్యాంగతంత్రమును అంగీకరింపని వారితో బలమైన రాజనీతితో ఎదురు తిరిగిన వారిని అతడు ఆకర్షించి కారాబద్ధులను చేయును. దినమునకొక్కడు చొప్పున యజ్ఞశాలలో కాలభైరవుని విగ్రహం ముందు నరమేధం చేయబడుదురు. బలి చేయబడిన వీరులు అతని అధర్వణ మంత్రముల శక్తిచే సూక్ష్మదేహములతో అచటనే చెరించుచుందురు. ఆ ప్రేతములు రాత్రులందు ఆ కొండల నడుమనున్న గిరివ్రజపురమున సంచారము చేయుచు శత్రువు ఎవడైనా ప్రవేశించినచో వాని ప్రాణములు పీల్చి శవమును బాటపై విసిరి పారవేచుదురు. గిరివ్రజపురము చుట్టూను గల కొండల 5 3 పెద్ద కొండలు. వాని పేర్లు గోవంతము, వృషభము, రైవతకాద్రి. వాని లోయలలో ఎత్తుగా 3 మహాభేరులు స్థాపింపబడి ఉన్నవి. పూర్వము వృషభుడని రాక్షసుడు పశ్చిమ సముద్రము దాటి యవనసీమల నుండి భరతభూమి యందు ప్రవేశించెను. అతడు మహాతాంత్రికుడు, నరమాంస భక్షకుడు. సర్వ జంతుజాలమును వశపరుచుకుని నరులపై ప్రయోగించి చంపగలడు. ఒకనాటి రాత్రి ఆ పర్వతముల నుండి నరులతో పోరాడి చంపుట నేర్చిన మహావృషభములను అభిమంత్రించి రాజ్యమును వదలను. చండకౌశికుని శిష్యుడైన బృహద్రథుడు గురుకటాక్షముతో నిరాయుధుడై ఆ వృషభములను చీల్చి చెండాడి వృషభుని వధించెను. ఆ వృషభముల డొక్కలు చించి డోళ్లు కట్టెదని ప్రతిజ్ఞ చేసెను. ప్రతిజ్ఞ ప్రకారము వాని చర్మములు తీసి కలిపి కొట్టించి ఈ 3 మహాభేరులను చేయించెను. అందొక భేరిని మ్రోగించినచో లోయల ప్రతిధ్వనుల ప్రభావమున
మిగిలిన రెండును మ్రోగును. ఇట్లు ప్రతిధ్వనించుచు ఒకమారు పుట్టించిన భాంకారము నెల దినములు మ్రోగి మంద్రముగా సమసిపోవును. నగర రక్షణాధికారుల అంగీకారము లేక నగరమునందు ఎవడెక్కడ ప్రవేశించినను లేక వెలువడినను ఆ భేరుల మ్రోగును. భేరులు మ్రోగకుండా నగరమున ప్రవేశించుటకు పుష్పములమ్మున వాటికై నుండి ఒక దారి వేరుగానున్నది. అది ఎవరికినీ తెలియదు. కొండల నడుమనున్న నగరము అష్టదళాకృతిగా నిర్మింపబడినది. బాటల నున్ననై దర్పణముల వలె ఉండును. బాటల కిరుదెసల ఛాయావృక్షములు, నడుమ పూల మొక్కల వరుసలు, బాటలు కలిసిన చోట రంగురంగుల చేపల ఈదుచున్న సరస్సులు. అష్టదళములకు నడుమ కర్ణికగా రాజభవనమున్నది. అది పాల వంటి రాతితో నిర్మాణమై వెన్న ముద్దపై గుర్తుల వలె సున్నితములైన శిల్పములు కలిగి ఉన్నది. భవనమును సమీపించు కాలిబాటలో పచ్చికపై జలయంత్రములు సుగంధ జలములను జల్లుచుండును. కాలిబాటల కటునిటు జలప్రవాహములు జలజల శబ్దము చేయుచుండగా దిగువ మట్టమును నేర్పరిచిన లోహతంత్రికలు సప్తస్వరముల సంగీతములు పాడుచుండును. భవనము సింహద్వారమునకు ఎదురుగానున్న పెద్ద శాల నడుమ తెల్లకలువ మొగ్గవలే మేడపైకి సోపాన పంక్తి ఉన్నది. పై అంతస్తును నిలబడి గవాక్షము నుండి చూచుచున్న జరాసంధుడు మామిడి పండ్ల వంటి భుజముల కండరములపై జారుచున్న ఎర్రని జిలుగు వస్త్రము సవరించుకొనుచు హఠాత్తుగా వెనుదిరిగి ఇట్లనెను, కుమారా, నీ ఒక్కడవైనా నా ఎంతటి వాడు అనిపించుకునవలను. నాకు బుద్ధి తెలిసినది మొదలు నేనింతవరకు సరి అయిన వీరుని ఒక్కరినైనను వెదకి నా వాడుగా చేసుకున్నటకు ప్రయత్నించి విఫలుడైతిని. కంసుడు నా ప్రతాపమునకు మా తండ్రి కీర్తికి తగినవాడనుకొని అల్లారు ముద్దుగా పెంచిన నీ చెల్లెండ్రనిచ్చి వివాహము చేసి తిని. కానీ ఏమి లాభము? పితృభక్తి పరాయణుడైన నాకు తండ్రిని చెరబట్టిన మూర్ఖుడు అల్లుడనిపించుకునవలసి వచ్చినది. బంధువర్గమున తన కొలువులో ఆశ్రితులను చేసి రక్షింపవలను గాని తన వారిని చెరబట్టుట క్షుద్రత. అశరీరవానికి భయపడితినని ఒక్క మాట చెప్పినచో నా తంత్రశక్తితో 100 ఆకాశవాణులను వినిపించి ఆ కంసుని పిరికితనము తీర్చి ఉండేవాడను. పసికందులను చంపునంతటి పిరికితనము మన వంశమునకు తీరని అవమానము. ఎవడైనా తన్ను చంపునేమో అని భయము లవలేశమైనా లేకుండా పెరిగి పెద్దవాడినది నేనొక్కడనే అయినచో శోచనీయము. తండ్రి సోమకుమార, నిన్ను అల్లారముద్దుగా పెంచుకొనుచుంటిని. నీ అంతగా పితృవాత్సల్యం అనుభవించిన వారు ఈ యుగమున ఉండరేమో. నీ ప్రతాపముపై నాకు ఆశ ఉన్నది. నేడు నీవు కూడా దేవకి అష్టమ గర్భము గూర్చి బేల పలుకులు పలికితివి. కంసుడు ఏ మగనో అని విషాదపడితివి. అంతర్యామి అయిన కాలపురుషుడు కాలభైరవ స్వరూపుడు. అతని తల్లి జరాదేవి వయస్సు రూపమున నరులను భయపెట్టుచుండును. భయపడిన వారందరూ జరాక్రాంతులై ముడతలు పడి దంతములూడి శవగంధముతో కృషించి చనిపోవుదురు. శైలపుత్రి అయిన జరాదేవి అనుగ్రహమున నేను జరాపుత్రుడనై ముసలితనము లేని జీవితమును వరప్రసాదముగా పడసితిని. నీవును నావలే జరాదేవిని ఉపాసింపుము. సోముడు, తండ్రి, ఈ భరతభూమి పరిస్థితి అల్లకల్లోలముగా ఉండుట చూచి అశరీరవాణి పలుకులకు కంసుడు ఏమగునో అని భయపడి తిని. దేవకి అష్టమ గర్భమున పురాణ పురుషుడు అవతరించునని ఆకాశవాణి పలికినది. చాలా కాలము కిందట పరాశర మహర్షి పొడుపు కథగా సూచించినట. మాకు మీరే ప్రమాణము గనుక మా సందేహము తీర్పుడని అర్థించుచున్నాము. జరాసంధుడు, సోమకుమార వినుము. ఈ ఋషులందరూ గోవుల వంటి సాధు జంతువులు. మన చెండకౌశకుల వంటి ఋషి ఒక్కడైనా మచ్చునకు కనిపింపలేదు. ఉన్నచో మా పితృపాదుల వంటి వారిని, నా వంటి వారిని సుశిక్షితులను చేసి భరతభూమికి సమర్పణ చేసి ఉండరా? ఈ ఋషులు ఏమి చేసిరి? మీరు వేదములు చదవనిచో లోకమునకు వచ్చిన నష్టమేమి? వేదములు మూలపడుననియా? ఇట్టి వక్క ఋషుల భుజస్కందముల పైన వేదధర్మం ఆధారపడినది. వారిచే శిక్షితులైన రాజకుమారులందరూ కొబ్బరికాయలోని పీచు వంటివారు. వీరు రాజుల, వీరు భరతధర్మమును ఉద్ధరింతురా? వీరు చాలక మరి ఒకడు అష్టమ గర్భమున దిగివచ్చునా? వంశము నిలుపమని ఒక ఆడది ప్రార్థింపగా ఒక నోరు లేని ఋషి వచ్చి తన తపస్సంతయు ధారపోసి గుడ్డివానిని పాండురోగిని కని ఇచ్చినట. ఆ పుట్టినవారి ఆకారముల వలనే ఈ ఋషుల శక్తి
ఈ ఋషుల శక్తిని తెలుసుకునవచ్చును. మా తల్లి వంటి వీరమాతను ప్రసవించిన కాశీరాజు మా పినతల్లులను ఆ త్రాష్ట్రులైన చిత్రాంగద విచిత్ర వీర్యులకిచ్చి పెళ్లి చేసెను. బంధువులను ఎవరిని గూర్చి మన రాజవంశము ఘోషింపగలదు? మన అల్లుడకు కంసుని బావగారు గొడ్లను తోలుకొనుచు వైశ్యుల మందలను మేపుచున్నాడు. వీరినొక్కొక్కరిని పట్టి కాలభైరునికి బలి ఇచ్చుటియే కర్తవ్యము. భరతభూమికి చక్రవర్తినై ఆసేతు సీతాచలము వేదధర్మమును ఉద్ధరించి అధర్వణ శాఖలతో గురుకులములలోని యువకులను చెండకౌసుకుని వంటి ఋషులుగా ఉద్ధరింపజేసి సామ్రాజ్యం మొత్తము నీ భుజస్కందములపై నుంచెదను. సోముడు, పితృపాదులకు ఒక మనవి. దేవవ్రతుడైన భీష్ముడు సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు కదా, అతడే గుడిరాజును భరత సామ్రాట్టుగా ఎట్లంగీకరించెను? జరాసంధుడు, నాయన, భీష్ముని జీవితం పండు పండి పురుగుపడినట్లయినది. నాకు అతడిపై కొంత గౌరవం ఉండేది. ఇక వాని ప్రసంగము చేయకుము. సోముడు, యదువంశము వారందరూ ఆకాశవాణి పలుకులపై ఆశలు పెట్టుకుని ఎదురుచూచున్నారు. వసుదేవుడును ఉగ్రసేనుడును కారాబద్ధులై ప్రతీక్షించుచున్నారు. బావగారు కంసుడు కూడా నీ విషయమును నమ్మినవాడు. జరాసంధుడు, నమ్మనిచో ప్రాణభీతి ఎలా కలుగును? సోముడు, పరాశరుడు కూడా ముందుగా సూచించిరట. జరాసంధులు, దేశద్రోహులు విదేశీయులు ఒక బెస్తవారి సంపర్కము కలిగిన ఈ ఋషులను గురించి చెప్పకము. వానికి ధర్మ మార్గమున పుట్టిన పుత్రుడు వ్యాసుడు. అదే ధర్మముతో వ్యాసుడు దేవరన్యాయమున మా పినతల్లులకు సంతతి కలిగింతునని శీలము చెడగొట్టెను. కనుకనే గ్రుడ్డివాడును పాండురోగియో పుట్టిరి. ఇక యాదవులందువా, వారి దేహనాడులందు ప్రవహించుచున్నది స్వచ్ఛమైన రాజరక్తము కాదు. యదువు వంశం వారు యాదవులు. యదువు బ్రాహ్మణ స్త్రీ అయిన దేవయానికి పుట్టినవాడు. ఆ వంశమే దొరికినది కాబోలు వీరి పురాణ పురుషుడు దిగివచ్చుటకు. సోముడు, ఏది ఎట్లనో కంసుడు మన ఇంటి అల్లుడు కదా, అతనికి కష్టనష్టములు రాకుండా మనం ఆదుకొనవలను. తమ సెలవైనచో నేను మధురాపురికి పోయి ఈ 3-4 మాసములలో కంసునికి అండగా నిలిచెదను. జరాసంధుడు, కంసుడు అభిమానంతో మనకు కబురంపలేదు. అతడు కోరినచో నిన్నే పంపెదను. ఇప్పుడు ముంచుకొని పోయినది లేదు. పిలువని పేరంట మేళ. నీవిప్పుడు ప్రత్యంగిరా మహాకృత్యను ఉపాసించుచున్నావు కదా, దీక్ష పూర్తి కానిము. సంకల్పశక్తితో ఆకాశము నుండి ఘోరాకారమైన కృత్యను పుట్టించు సిద్ధి నీకు 3 మాసములలో కలుగవలను. నేను గదాధరి తంత్రమును సాధించుచున్నాను. సిద్ధి లభించినచో మహాగదా ఆయుధములు అంతరిక్షమును చెరించి కోరిన రాజ్యములపై నగరములపై బడి సంహారము చేయగలవు. ఇట్టి కృత్యలు మరి 4 దుర్లభములైనవి అధర్వణ మంత్రములయందు నిద్రించుచున్నవి. చండకౌశిని అనుగ్రహమున వారిని సాధించిన మనము అఖండ భారత సామ్రాజ్యం స్థాపించి భరత ధర్మమును ఉద్ధరింపవలను. అడ్డు వచ్చిన వారిని భౌతిక దేహముల నుండి తొలగించుటయే మన పద్ధతి.